ఏంది ఈ పుడుగాటి బిల్డింగ్ వ్లాగ్ లో ఈ వీడియోలో మన నెల్లూరులోనే ఫస్ట్ టైం పిల్లకాయలకి చిన్న స్విమ్మింగ్ పూల్, ఇదంతా వంటిల్లు చూడండి. హోమ్ థియేటర్ ఈ విధంగా వస్తుంది, బాల్కనీ, సాయంత్రం పూట చల్లగా. అభయ చూస్తున్నారు కదా, రాత్రి పగలు తేడా లేకుండా భలే శరవేగంగా పనిచేస్తున్నారు. నీ నడకల స్టైల్ అదిరే శివయ్యా సర్రా సర్రా సర్రా. ఏంది ఈ పుడుగాటి బిల్డింగ్? ఎవరు నమస్తే అభయ, మందలేందంటే నేను నమస్తే బాగుంటావా? జాగ్రత్త చిన్నకెళ్ళండి. అభయ మందలేందంటే నాయన నీ పోసగల సామె కరెక్ట్గా నేను ఈ ముత్తుకూరు జంక్షన్ నుంచి వస్తూ ఉంటా, ఆ బండ్లు కూడా చాలా జాగ్రత్తగా పోవాలి నాయన, చిన్నగా పోండి. మందలేందంటే ఎవరిసో నేను దాదాపుగా ఈ దావన ఒక 1000 సార్లు తిరుగుంటా, రోజు చూస్తా ఏంది ఈ పుడుగాటి బిల్డింగ్ ఏముంది అనుకుంటున్నా. అట్టయితే ఇవాళ మన వ్లాగ్లో ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, లోపలికి పోయి ఆ మందలు చూద్దాము. నాకు తెలిసినంత వరకు ఆ ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంది ద టాలెస్ట్ లగ్జరియస్ ఆంధ్రలోనే రెండోది, ఫస్ట్ వైజాగ్లో ఉందంట, రెండోది మన నెల్లూరులోనే ఫస్ట్ టైం 23 అంతస్తుల బిల్డింగ్ 4 BHK. నీ పాసుగలసామే లోపలికి పోదాము, వెళ్ళి తెలుసుకుందాం. యూనిక్ స్పైర్ నీ అవ్వ తగ్గేదేలే. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఫస్ట్ మనం రాగానే కుడివైపున కనిపించేది యూనిక్ ప్రాజెక్ట్స్ ఆఫీసు. యూనిక్ ప్రాజెక్ట్స్ చాలా యూనిక్ గా చేస్తారు. అభయ ఇదే ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్, లోపల చూడండి యూనిక్ ప్రాజెక్ట్ ఆఫీస్ మాత్రం తక్కువ ఉంది అభయ. ఇది ఆఫీసా లేదు ఇంద్రభవనం అన్నట్టుగా ఉంది, నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. మామూలుగా షూటింగ్ అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చినందుకు యూనిక్ స్పైర్ కి అలాగే యూనిక్ ప్రాజెక్ట్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సైట్ లోకి ఎంటర్ అవుతున్నాము, చూడండి సేఫ్ సైడ్ గా టోపీ ఇచ్చారు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా, గబక్కమైన పడతాయని చెప్పి సేఫ్ సైడ్ గా పెట్టుకోమన్నారు. మనం ఆ సేఫ్టీలు కూడా మనం పాటించాలన్నమాట. సరే రండి అయితే చూడండి, ఎప్పుడైతే మనం సైట్లోకి అడుగు పెట్టామో అది కూడా కనిపిస్తుందా, అదే 4 స్టార్ హోటల్. అది హోటల్ పక్కన ఉన్న బిల్డింగు ఈ బిల్డింగు 23 అంతస్తుల బిల్డింగ్ ఇదే. చూడండి సకా అని చేస్తున్నారు పనులు. ఎవర్సో అమ్మిడికి వస్తే మీకు అర్థం అవుద్ది ఏంది ఇండోర్ వాల్స్. అబ్బా చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఓ కతక్కన ఉన్నాయి. ఇదిగోండి నా ఎడం పక్కన ఉండేది అవుట్డోర్ వాల్స్, బలంగా మంచి దృఢంగా ఉన్నాయి. అయితే ఈ రాళ్ళన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, అంటే వీళ్ళకి సపరేట్ ల్యాబ్ ఉంది, ల్యాబ్కు పంపించి టెస్ట్ చేసి మరి వేస్తారనమాట. ఇది వచ్చేసి అవుట్డోర్ వాల్స్, అవి వచ్చేసి ఇండోర్ వాల్స్. రండి గ్రౌండ్ ఫ్లోర్కి పోదాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ ఫెసిలిటీస్ కలిగిస్తున్నారు అది చూద్దాం మందల రండి. ప్రస్తుతానికి మనం కరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము, పని జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏరియా అనమాట ఇదంతా. గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ విత్ కాఫీ షాపు, బ్యాడ్మింటన్ కోర్టు 23 అడుగులు వస్తుంది హైట్. ఇంకా సెల్లార్లోకి పోదాం. సెల్లార్లోకి పోతే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఒకటి కాదు 2 సెల్లార్లు ఉన్నాయి. సెల్లార్కి పోయి సెల్లార్లో ఏ విధంగా ఉంటుందో ఆ మందలు చూద్దాం రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఈ పాసుగల సామె ఏంది నైనా సెల్లార్ ఇంత స్పేషియస్గా ఉందా, అదిరిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో కార్లు కానీ బండిలు కానీ ఎలక్ట్రిక్ బండ్లు ఎలక్ట్రిక్ కార్లలో దానికి ఛార్జింగ్ కూడా పెడుతున్నారు, పెట్టుకోవచ్చు కూడా అంట. కూడా ఇంకోటి కూడా ఏంటంటే సెల్లార్ నెంబర్ 1 ఇది, సెల్లార్ నెంబర్ 2 కూడా ఈడ ఎంత స్పేషియస్గా ఉందో కింద కూడా అంతే స్పేషియస్గా ఉంటుంది. దాదాపుగా సెల్లార్ నెంబర్ 1, 2లో 250 కార్లు పడతాయంట. అది మందల. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లాట్ కొనుక్కున్నాము, నేను కొనుక్కున్నాను అనుకోండి 3 పార్కింగ్లు ఇస్తారు మనకి. ఏంది 1 కాదు 2 కాదు 3 పార్కింగ్లు ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. యూనిక్ స్పైరే మధ్యక తగ్గేదేలే ఆయన. ఇదిగోండి అంటే మామూలుగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాక స్విమ్మింగ్ పూల్ లేకుండా ఉంటుంది. పిల్లకాయలకి చిన్న స్విమ్మింగ్ పూల్, పెద్దోళ్ళకి ఇదిగోండి ఇది. మీకు విజువల్స్ టపా పడతా ఉంటాయి. బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుందో రెడీ చేస్తే విజువల్స్ వస్తూ ఉంటాయి, టకా చూస్తూ ఉండండి. అభయ ఫస్ట్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్ అంటే బ్యాంకెట్ హాల్ అనమాట. టోటల్ గా 30,000 స్క్వేర్ ఫీట్ ఏరియాస్ అనమాట. రెండో ఫ్లోర్కి వచ్చేసాం. రెండో ఫ్లోర్ అయినా కాదు ఏ ఫ్లోర్ అయినా కానీ 4 BHK 4 బెడ్రూములు. ఇది వచ్చేసి మొత్తం డ్రాయింగ్ రూమ్ వస్తుంది. ఇట్లా లోపలికి పోయి అనుకోండి ఇదంతా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ విధంగా ఉంటుంది చూడండి.
చాలా సకా చేస్తున్నారు పనులు అయితే. ఇప్పుడు దాకా చూస్తున్నారు కదా, దుమ్ముగా ఉంది. కానీ ఇదంతా మీకు చూపిస్తున్నా, ఎందుకంటే ఎవరన్నా సప్ప నీళ్లు కొనుక్కుంటే ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గుతాయి, ఇంకా తర్వాత ఇంకా రేట్లు సప పెరిగిపోతాయి. ఇది వచ్చేసి దేవుడి రూము. దేవుడి రూమ్ కూడా చాలా పెద్దది. దాని తర్వాత హోమ్ థియేటర్. అంటే ప్రతి ఒక్కరి కలేంది ఇంట్లో ఖచ్చితంగా మనకి హోమ్ థియేటర్ ఉండాలా. బిఫోర్ ఏ విధంగా ఉందో ఇది చూడండి, ఇక్కడ వస్తుంది హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ విజువల్లో చూడండి ఈ విధంగా వస్తుంది. ఇదొక బెడ్రూము, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇదొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదిగోండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఆ పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు దాకా మీకు చూపించింది 3 బెడ్రూమ్లే. అసలు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి వంటిల్లు. ఇదంతా వంటిల్లు చూడండి, బిఫోరు ఆఫ్టరు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే నా మనసు ఎంత విశాలంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. వేసుకో. బాల్కనీ. సాయంత్రం పూట చల్లగా అదే కూల్ డ్రింక్ గానో లేకపోతే మళ్ళీ ఏదైనా అనుకున్నాడు స్వామి వేడిగా కాఫీ గానో అదిగో గ్లాసులు ఆ విధంగా వస్తాయాడా. ఆ కొసానా అంటే ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ కొసాన దాకా పోకూడదు, 7 దాకే పోతున్నా నేను. అందుకే చూడండి కమ్మీలు కూడా పెట్టేసి ఉంటారు, కమ్మీలు పెట్టినారు. దీన్ని దాటి పోకూడదు, దీన్ని దాటి పోయినామంటే ఇంకా మనం అది మందల. బాల్కనీ ఈ విధంగా వస్తుంది. అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూడండి, ల్యాండ్ స్పేస్ గార్డెన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, ఎల్రా సిట్టింగ్ ప్లాజా, యాంపీ థియేటర్. ఇందాక మీకు చూపించలా 4 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్. అదిగోండి రెడీ అయితే ఏ విధంగా ఉంటుందో ఇది అవుట్లుక్. తమ్ముడు లైట్లు వేసుకో. అది చూడండి బ్యూటిఫుల్గా ఉందా. యూనిక్ హోటల్స్ రెడీ అయితే ఏ విధంగా ఉంటుందో 4 స్టార్ హోటల్ ఈ విధంగా ఉంటుంది. ఎట్టయితే పెట్టున్నారో అదే విధంగా వస్తుంది హోటల్ కూడా. అదిగోండి ఆ పక్కన ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్ 23 అంతస్తుల బిల్డింగ్. ఎట్టయితే పెట్టినారో సేమ్ యాస్టీ స్టైల్లో అట్టే వచ్చేస్తుంది. ఏడు చూడండి రోడ్డు చూడండి, రోడ్డు. ఈ పక్కన టెన్నిస్ కోర్టును చూసారా. ఇప్పుడు మనం నిలబడం ఆఫీస్లో, కానీ ఆ కోర్టు రెడీ చేయాలంటే ఈ ఆఫీస్ తీసేస్తారంట. ఈ ఆఫీస్ తీసేసి ఆ టెన్నిస్ కోర్టు పెడతారు. ఇటు పక్కన చూస్తే ఇదిగోండి ప్రశాంతంగా కూర్చుని దానికి సాయంత్రం పూట ఈ విధంగా ఉంటుంది. క్రికెట్ ఆడుకునే దానికి ఇదిగో ఇదంతా నెట్లేసి యాజ్ టీజ్కి ఎట్ట పెట్టారు అట్టు పెట్టేస్తారు అభయ. ఇది ఫైనల్ ప్రోడక్ట్ ఈ విధంగా వస్తుంది. యూనిక్ స్పైరా మజాకా. అభయ చూస్తున్నారు కదా, రాత్రి పగలు తేడా లేకుండా భలే శరవేగంగా పనిచేస్తున్నారు. 24/7 రాత్రి పగలు తేడా లేకుండా భలే కష్టపడి పనిచేస్తున్నారు షిఫ్ట్లు బేస్ చేసుకుని. ఆ విధంగా ఉంటుంది ఆ యూనిక్ స్పైరా. స్లాబ్ అయితే కథక్కనేసేసారు, ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే పనులు అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది వ్యవహారం. అది మందుల యూనిక్ స్పైర్ బిల్డింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ప్రాజెక్టు ఆల్రెడీ జరుగుతూ ఉంది. చూడండి ఇంకోసారి లాంగ్ షాట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. బిఫోర్ ఇది, ఆఫ్టర్ మీకు చూపించే కదా లోపల ఆ విధంగా వస్తుంది బిల్డింగు. 4 స్టార్ హోటల్ పక్కనే యూనిక్ స్పైర్ వల్ల మొత్తం యూనిక్ బిల్డింగు చాలా అద్భుతంగా ఉంది. చూడండి చాలా వరకు అన్నీ చెప్పాను, అన్నీ చూపించాను. లేదు అభయ మాకు ఇంకా డౌట్ ఉందంటే మాత్రం ఆల్రెడీ ఇప్పుడు దాకా స్క్రీన్ మీద పోతా ఉంది నెంబరు. అడ్రస్ పెట్టాను, లొకేషన్ పెట్టాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ ఉంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నెంబర్కి ఫోన్ చేయండి. నాకైతే పులుసు గారిపోయింది నాయన. దాదాపు 2 గంటలు ఆ కిందకి పైకి దిగే లోపల ఒళ్ళు అలిసిపోయింది. అది అభయ సంగతి. ఎట్టుంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత కష్టపడి చేసి చూపించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లా దీనికోసమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది మొదల చూడండి ఖాతాలు కూడా అలిసిపోయి పడిపోయినాయి. నేను కూడా ఇంకా పడిపోతున్నా. సింహపురుషులను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మందంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.